పిండి కొద్దీ రొట్టె అంటారు. నా అవసరానికి తగినటువంటిది నువ్వు ఇవ్వగలిగితే నేను కొంటాను, కానీ నువ్వు తయారు చేసావు కాబట్టి నన్ను కొనమంటే ఎట్ట కొంటాం? మన దేశంలో కార్ల కొనుగోళ్ళు ఏమైనా తక్కువ ఉన్నాయా? ఏ ఏటికి ఆ ఏడు పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు కార్ అనేది లగ్జరీ, ఇవాళ కార్ అనేది నెసెసిటీ. ఎందుకయ్యా అంటే ప్రజా రవాణా వ్యవస్థ క్రమంగా ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ అయినటువంటి సిటీ బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇవి సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటున్నాయి. ఎప్పుడైతే అవి లేవో ఎందుకని తగ్గించుకుంటున్నాయి? ఈ ప్రైవేట్ సిస్టమ్స్ అయినటువంటి ఆటోలు, 7 సీటర్ ఆటోలు ఇవన్నీ పెరిగిపోయి వీళ్ళు ఇంటి దగ్గర మనం ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఒక సిస్టమ్ దగ్గరే ఆపాలి. దాంతో మనమంతా వీటికి అలవాటు పడేటప్పటికి అవి లాభాలు లేక అవి నష్టపోయినటువంటి పరిస్థితి. దాంతో క్రమంగా ప్రభుత్వాలు వాటిట్లో దొరికిందే ఛాన్స్ అని తప్పించుకుంటున్నాయి. ఈ దశలో ప్రధాన పట్టణాల్లో అయితే 2 వీలర్ లేకపోతే 4 వీలర్ ఖచ్చితంగా ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఫోర్డ్ సంస్థ గతంలో ఈ లెక్కలు తెలుసుకోలేక వాళ్ళు ఏయో కార్లు మోడల్స్ పెట్టారు, అవి ఇక్కడ సక్సెస్ కాలేదు. ఇక్కడి నుంచి దేశం వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ తమిళనాడు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయింది, మేము వచ్చి ఫోర్డ్ తరపున కార్లు తయారు చేస్తాం, అనుమతి ఇవ్వండి అని. అంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశంలో కార్ల వ్యాపారం ఏమైనా తగ్గిపోయిందా? ప్రపంచం దృష్టిలో అయితే కార్ల బిజినెస్ ఉన్నదంట, ఫోర్డోడు కూడా వచ్చేసాడు అనుకున్నారు. కానీ మిగతా కంపెనీలన్నీ చూశాక ఇక్కడ మంచి బిజినెస్సే ఉందని గ్రహించాక ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావడానికి సిద్ధపడింది.